అలాగే ఆ తర్వాత నాకు నటగురువు అయినటువంటి సోదర సమానులు శ్రీ నాయుడు గోపి గారికి ఆదాభరణాలు తెలియజేసి నాకు ఈ రూమ్లో చాలా గొప్ప గురుస్థానాన్ని ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. పైగా అందరూ చాలా కలవడిగా ఉంటాము. మేమందరం ఏదైనా ఒక ఇందాక కుమారన్న చెప్పినట్టుగా ఏదైనా పాపంగా మాట అనుకున్నా మళ్ళీ తెల్లారికే మళ్ళీ అయ్యి మర్చిపోతాం. నేను గుర్తుండు అలా కలిసిపోయాము. ఇలాగే అందరూ మన రూమ్లో ఉన్నటువంటి సభ్యులందరూ చిరకాలం ఇలానే కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి ఆ నటరాజస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను హార్మోనియం మా నాన్నగారి వద్ద నేర్చుకున్నానంటే ఆయన వాయించరు, పాడేవారు. ఆయన పాడుతుంటే నేను వాయించడం నేర్చుకున్నాను. ఆ రోజున అంత ఇష్టంగా లేదు, ఏదో కాలక్షేపం కోసం నేర్చుకున్నటువంటి ఆ హార్మోనియం విద్య నాకు ఈ రోజున 10 మంది కళాకారులకి చెప్పడానికి ఉపయోగపడింది. ఆ రోజు మా నాన్నగారు చెప్పారు, ఈ హార్మోనియం ఉంటే గురుస్థానం ఇది, నువ్వు ఇంట్రెస్ట్ పట్టలేదు. నేను వాయించడానికి ఇంట్రెస్ట్ పడేవాడిని కాదు. హార్మోనియం వాయించడానికి అయితే నేను వెనుక్కుండేవాడిని. అన్నయ్య వాళ్ళు అడిగినా కూడా నేను హార్మోనియం వాయించడానికి ఇష్టపడేవాడిని కాదు. నేను రానని చెప్పేవాడిని. తప్పనిసరి అయితే ఎవరైనా హార్మోనిస్ట్ ప్రాబ్లం అయినప్పుడు తప్ప మిగతా టైంలో నేను హార్మోనియం నేర్పేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఆ హార్మోనియం విద్యనే నాకు ఒక గురుస్థానాన్ని ప్రసాదించినటువంటి సందర్భం. ఈ రోజున లేకపోతే మరి ఈ ప్లేస్లో నేను ఉండేవాడిని కాదు. ఇక నాగేశ్వర గారిని, శ్రీనివాస్ గారిని, మన ఫ్రెండ్ని వీళ్ళందరినీ, అశోక్ గారిని వీళ్ళందరూ తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకా సూర్యం, ఇంకా చాలా మంది అడుగుతున్నారంటే వేరు వేరు ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి నాకు నేర్పించాలి ఇవన్నీ అని చెప్పని అడుగుతున్నారు. కానీ నాకు వెళ్ళడం అట్లా ఇష్టం లేదు. అయితే ఫ్యూచర్లో ఇక్కడికి వస్తారు, నేర్చుకోవడానికి తప్పకుండా వస్తారు. ఇక్కడికి వస్తే మాత్రం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. కొంతమంది వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కాబట్టి నాకు ఈ రకమైనటువంటి స్థితి కలగడానికి ముఖ్య కారణం ముందు మా తల్లిదండ్రులు అయితే ఆ తర్వాత నాకు ఈ నటనా శిక్షణలో ఒక అడుగు వేయడానికి కారణమైనటువంటి ఎదురుగారు ఉన్నారు మా అన్నయ్య గారు, నాయుడు గోపి గారు. ఈ రెండు క్వాలిటీస్ నాకు ఉండటం మూలకనే తర్వాత సంగీతం అనేది వారసత్వంగా మా నాన్నగారి నుంచి వచ్చింది. వాయిద్యం, హార్మోనియం నుంచి కూడా మా నాన్నగారి దగ్గర నుంచి రావడం. ఈ రెండు క్వాలిటీస్ ఉండటం మూలకనే నేను ఈ రోజున ఎవరికైనా ఒక పాఠం చెప్పాలన్నా కానీ భయం లేకుండా చెప్పగలిగినటువంటి ఒక సమర్థత నాకు కలిగింది. ఒక కృష్ణుడు వేషం అయినా కానీ, రాముడు వేషం అయినా కానీ, అర్జునుడు కానీ, ఆంజనేయుడు కానీ, నారదుడు కానీ, విలోమంగళుడు, భవానీ శంకరుడు, బాలవర్తి, ఒక హరిశ్చంద్ర అంటే మనం దాంట్లోకి వెళ్ళాము. మిగతా ఏ వేషాలైనా సరే చెప్పగలిగినటువంటి ఆ సమర్థత భగవంతుడు నటరాజస్వామి కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ విద్యను 10 మందికి పంచడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సన్మానం చేసిన అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.